నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 9న జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించే సమీక్షకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరు కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని స్వామివారు తప్పక శిక్షిస్తారు. జనసేన పార్టీ శ్రేణులతో హరే కృష్ణ ఆలయం నుండి గరుడ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమైన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. శివనామస్మరణ మధ్య శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం. పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించిన పంచమూర్తులు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యం. కమిషనర్ నారపరెడ్డి మౌర్య. సిట్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు పంపిణీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించే సమీక్షకు జిల్లా నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 9న సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరీలతో సమీక్ష సందర్భంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామీణ స్థాయి అధికారులు వారి కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొంటున్న సందర్భంగా జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమంను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుండి జరిగే ఈ సమీక్షకు జిల్లా స్థాయి సచివాలయం నుండి కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓల కార్యాలయం నుండి డిఎల్ఓలు, డిఎల్పీఓలు, ఇతర డివిజనల్ స్థాయి అధికారులు, మండల, మున్సిపల్ స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొంటున్నారు. స్వర్ణ గ్రామ వార్డు సిబ్బంది కూడా తమ కార్యాలయం నుండి పాల్గొంటున్నారు. సమీక్షకు వర్చువల్ గా హాజరైన ముఖ్యమంత్రి సూచనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయి నుండి గ్రామ వార్డు సచివాలయం స్థాయి వరకు సిబ్బంది సమీక్షకు హాజరవుతున్న కారణంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఆదివారం ఉదయం చిత్తూరు నగరంలో నడిబొడ్డున ఉన్న సంతపేట బొడ్డమాను చెరువులో ప్రత్యక్షమవడంతో నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులు బుడ్డమాను చెరువు వద్దకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. ఎండ తాకిడికి నీళ్లలోనే సేద తీరుతున్నట్లు గుర్తించారు. సాయంత్రం వరకు నీళ్లలోనే ఉండి తర్వాత తిమ్మసముద్రం రిజర్వాయర్ ఫారెస్ట్ కు మళ్లించే ప్రయత్నంలో ఫారెస్ట్ అధికారులు జంట ఏనుగులను ఫారెస్ట్ వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఎవరూ సెల్ఫీలు తీయడం కానీ ఆవులు మేపడం చేయరాదని పుర ప్రజలకు సూచనలు జారీ చేశారు. కాగా ఈ ఏనుగులు కార్వేటి నగరం, ఎస్ఆర్పురం, గంగాధరం, నెల్లూరు మీదుగా తవడంపల్లి మండలం మైనర్ గుండ్లపల్లి నుండి చిత్తూరు వైపు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు చిత్తూరు టౌన్లో 2 ఏనుగులు ఇక్కడ వచ్చింది టౌన్ దగ్గర. సో మనం వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ రెగ్యులర్లీ మానిటరింగ్ దిస్ ఎలిఫెంట్ ఫర్ ద పాస్ట్ 20 days. ఇది యూజువల్గా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో మూమెంట్లో ఉన్న వీఆర్ ఇది రెగ్యులర్గా మేము కూడా మానిటర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది చిత్తూరు వెస్ట్ రేంజ్లో ఇక్కడ గుడిపాడ దగ్గర వచ్చింది. మళ్ళీ ఇక్కడ మానిటర్ చేసినప్పుడు తర్వాత కొంచెం ఈస్ట్కి మూవ్ అయ్యిందని కార్వేట్ నగరం పోయింది. అక్కడ విదుర్కుప్పం మండల్ దగ్గర కూడా కొంచెం 2 days అక్కడ ఉంది. దెన్ మళ్ళీ ఈ పక్కం రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. సో ఫార్చునేట్లీ టిల్ నౌ ఏం నష్టం ఎక్సెప్ట్ ది క్రాప్ డ్యామేజ్, నో హ్యూమన్ డెత్ వాజ్ అక్యూర్డ్. వీఆర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ మనం ఫస్ట్ ప్రయారిటీలో చూసుకున్నాము. ద సేమ్ టైం ఎలిఫెంట్ సేఫ్టీ కూడా మేము చూస్తున్నాము. సో మన వాళ్ళు అందరు అరౌండ్ 85 ట్రాకర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాకింగ్. సో రెగ్యులర్గా చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉంది, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండొచ్చు.
సో మళ్ళీ ఇది మూవ్ అయిన ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందని చూసి విల్ టేక్ యాక్షన్ నెక్స్ట్ దగ్గర మనకు ఫారెస్ట్ ఉన్నాయి, మూవ్మెంట్ చూసి విల్ టేక్ కాల్. అది ఏ పక్కన పోతుందని చూసి ఇఫ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇక్కడే సిటీ దగ్గర వచ్చిందంటే వీ విల్ స్టాప్ ఇట్. అది మన దగ్గర తగిన యాక్షన్ చేశాము. బట్ మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఫారెస్ట్ ఉన్నాయి, ఆ పక్కన వీ విల్ డ్రైవ్ ద ఎలిఫెంట్ టువర్డ్స్ దట్ ఫారెస్ట్. అంటే మన చిత్తూరు లోపల అక్కడ ఇయర్స్ ముందు కూడా ఇలాగే వచ్చింది. అదే ముందే చెప్పిన ప్రకారం చిత్తూరు ఇస్ పార్ట్ ఆఫ్ 2 ఎలిఫెంట్ కారిడార్స్. సో 2 ఎలిఫెంట్ కారిడార్ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ మూవ్మెంట్ ఉన్నాయి. అండ్ మధ్యలో అక్కడక్కడ ఫారెస్ట్ కూడా ప్యాచెస్ ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నాయి. సో 2 ఫారెస్ట్ ప్యాచ్ మధ్యలో కొంచెం పొలాలు ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అందుకోసం 2 ఫారెస్ట్ మధ్యలో అదే వెళ్తున్నప్పుడు కొంచెం పట్టా ల్యాండ్స్ అవి కూడా క్రాసింగ్లో ఉన్నాయి. సో మేము చూస్తున్నాము మళ్ళీ అది ఈవినింగ్ ఏ పక్క మూవ్ అవుతుందని వి డ్రైవ్ బ్యాక్ ఇన్ టు ద ఫారెస్ట్ బేస్డ్ ఆన్ దట్ మూవ్మెంట్ ప్యాటర్న్ చూసి. లాస్ట్ వీక్ కూడా వచ్చి నేను చిత్తూరు టోటల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకే ఈ ఏనుగులకు సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది. మిగిలిన బీట్ సిబ్బంది, రక్షకు మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి దీనికి సరౌండింగ్ లో కూడా పబ్లిక్ అందరినీ కూడా ఆల్రెడీ అలర్ట్ చేసి చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడి నుంచి దాన్ని డ్రైవ్ చేయాలని మన ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా నాకు అప్పుడే ఫోన్ చేశారు. మేము కమాండ్ కంట్రోల్ ద్వారా అందరినీ అలర్ట్ చేసుకుని మేము ఈస్ట్ సిఐ, ఈస్ట్ పోలీసు అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు మేమంతా కూడా కలిసి ఏది కూడా పబ్లిక్ పక్కకి వెళ్తే వాటిని డ్రైవ్ చేయాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్, వాటికి అడ్డంగా వచ్చి ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఒక్కసారి అది కానీ బయటకు వచ్చి తిరగబడింది అనుకోండి, మనం ఎక్కువ దూరం పరిగెత్తలేం. జరిగే ప్రమాదాలకి మళ్ళీ మనమే నష్టపోవాల్సింది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని సరౌండింగ్ లో ఉండొద్దు. కొంత సారవని చెప్పేది ఏమంటే ఫారెస్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎండ తగ్గిన తర్వాత అవి బయటకు వచ్చి మూవ్ అవుతాయంటున్నారు. ఆ లోపల మేము సరౌండింగ్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆ ఏదైతే హిల్ ఉందో ఆ హిల్కి వెళ్తాయని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని ఈ పొలాల కాడ ఎవరైనా ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, పొలాల దగ్గర ఉండొద్దు. ఆవులు గాని అక్కడ కట్టేయద్దు. ఎందుకంటే అవి కట్టేసిన ఆవులు అయితే తప్పించుకోలేదు, ధ్వంసం చేస్తాయి. కాబట్టి దీన్ని మేము ఏదైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో గానీ లేదా మీ ద్వారా గానీ మూవింగ్ ను కూడా మీకు తెలియపరుస్తాం. దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. దేశంలోని ఉద్యోగ కార్మిక హక్కులపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్, ఐఎఫ్టీయూ ముఖ్య నేతలు సమావేశం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సార్వత్రిక సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్వచ్ఛంద సేవా సంస్థ కార్మికులైన ఆశా వర్కర్ల చేత నిర్బద్ధంగా అనేక పనులు చేయిస్తున్నారని తెలిపారు. 4 లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులకు కనీస వేతనాలు డిమాండ్ చేసే హక్కు కూడా ఉండదని తెలిపారు. కార్మిక చట్టాలపై కేంద్రం చేస్తున్న దుర్మార్గమైన దాడిని తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ సమ్మెలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణి మాట్లాడుతూ ఆశా వర్కర్లపై అధికారులు పెత్తనం పెరిగిపోయిందని తెలిపారు. తాము చేయాల్సిన పనుల కన్నా అదనపు పనులు చేయిస్తూ వేధిస్తున్నారని విమర్శించారు. పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు పెడుతున్నామని, ఏఎన్ఎంలు పనులకు కూడా చేస్తున్నామని తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు కరుణాకర్, ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి రేఖ, నాయకురాళ్లు శాంతి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టీయూ అనుబంధ సంఘ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో ఆశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆశాలు అంటే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు. కానీ ఈరోజు కొన్ని చోట్ల కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస అవగాహన లేనటువంటి కొంతమంది మెడికల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చినటువంటి వాళ్ళు అవగాహన లేకుండా ఆశా వర్కర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు. అబా ఐడి కావచ్చు, ఎన్సిడిసి కావచ్చు, ఎన్ఎల్ఈపి కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ వర్క్ కానీ వాళ్ళకి సంబంధం లేని పనులు చేపిస్తున్నారు. కొంతమంది ఏఎన్ఎంలు కూడా ఈ విషయంలో అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి
ఆశయాలపైన ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దానికి భిన్నంగా ఎక్కువ పాపులేషన్ ఈరోజు ఆశయాలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సెలవులు ఎప్పుడు కోరితే అప్పుడు ఇవ్వాలి. గతంలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి గారు ఉమ్మడి జిల్లాలో ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా ఇక్కడ కొంతమంది చేయటం లేదు. త్వరలోనే డిఎంఎన్హెచ్ఓ నాయక్ గారిని కలిసి ఈ విషయాలను ఆయన దృష్టికి తెస్తాం. అవి కానీ అమలు చేయకపోతే ఆశా వర్కర్లందరూ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ రేపు ఫిబ్రవరి 12వ తేదీ జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని ఆశా వర్కర్లందరూ జిల్లాలోని అన్ని ప్రాథమిక కేంద్రాలు ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటారని ఐఎఫ్టియు నాయకత్వం ఈ సందర్భంగా తెలియజేస్తారు. మనకు నమస్తే, నా పేరు రాణి, ఆశా జిల్లా ప్రధాన కార్యదర్శి రాణి. ఈరోజు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మాకు ఫోన్లు ఇచ్చారు, అవి పని చేయట్లేదు. ప్రతి ఒక్కటి ఆశా వర్కర్ల పైన దుద్దుతా ఉన్నారు. ఏదైనా సరే మేము 12వ తేదీ జరగబోతున్న సార్వత్రిక సమ్మెను ఆశా వర్కర్లంతా జయప్రదం చేస్తాము. అలాగే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే చాలామంది ఈ మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీలు చాలామంది ఆశాలని ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ అందరూ కూడా సరే ఆశాలని ప్రతి ఒక్కటి గౌరవంగా చూసి ప్రతి ఒక్క పనిని కూడా సరే ఆశా వర్కర్లకి సమస్యగా ఎదుర్కొంటున్నాం మేమంతా చాలా ఫీల్డ్లో. అలా కాకుండా మాకు కూడా కనీస వేతనం 26,000 ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఈఎస్ఐ పిఎఫ్ కలిగించాలి. అలాగే ఫోన్లు ఇచ్చారు, ఫోన్ పని చేయట్లేదు. అలాగే సిమ్ములు ఇచ్చారు, సిమ్ములు కూడా మాకు పని చేయట్లేదు. రికార్డులు లేదు. ప్రతి ఒక్కటి కూడా మేము ఆశా వర్కర్లు చాలా ఎదుర్కొంటున్నాము. అలాగే 12వ తేదీ జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు 3 సంఘాల ఆధ్వర్యంలో మేము అందరం బలంగా చేస్తున్నాము. అలాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకు కూడా కనీస వేతనం 26,000 ఇచ్చి మాకు ఆశా వర్కర్లు అందరినీ కూడా సమానంగా అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, ప్రతి ఒక్క స్కీమ్ వర్కర్లు 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా మేము ఈ సమ్మెను దిగ్విజయం చేస్తామని తెలియజేస్తున్నాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్లోని 41వ మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లెట్ ద్విచక్ర వాహనం బస్సు క్రిందకు దూసుకు వెళ్లింది. దీంతో ద్విచక్ర వాహనం బస్సు క్రింద పడి నుజ్జునుజ్జయింది. ద్విచక్ర వాహనదారుడి కాలికి తీవ్ర గాయం కాగా చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10:30 నుండి 11:30 వరకు డైలీవర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208కి కాల్ చేసి మాట్లాడవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు 170వ నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ 170వ నెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ బాలయ్య హాజరై లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మౌలానా రెహాల్ మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు వారికి గొప్ప భరోసాగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవ చేయడం ద్వారా సమాజంలో మానవీయ విలువలు మరింత బలపడతాయని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరంతరం చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడమే నిజమైన సేవా భావమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మునీర్ బాషా, గరికిపాటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 170 నెల కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
ఎంఈఓ గారు బాలయ్య గారు, వారికి మన సంస్థ తరఫున స్వాగతం. ఈ సంస్థ 170 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న మన సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారికి కూడా మా అందరం ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఎవరి వద్ద ₹1 కూడా సహాయం తీసుకోకుండా సంస్థ అంటే చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాప్ నందు వచ్చిన ఆదాయంతో వారి స్టాఫ్ అందరికీ అదేవిధంగా రెంట్లో అవన్నీ చెల్లించుకుంటూ ఆ తర్వాత మిగిలింది మనమే కాదు, మన కుటుంబమే కాదు ఆలోచనతో మన మునీర్ బాషా గారు తీసుకొని నడుపుతున్నారు. అదేవిధంగా ఈ సంస్థ తరఫున ఈ నెలల కార్యక్రమాలే కాకుండా స్లమ్ ఏరియాల్లో అప్పుడప్పుడు ఉచిత బజార్లు, వారికి ఉపయోగపడే వస్తువులు కూడా ఇవ్వడం, అదేవిధంగా పాఠశాలలు, హాస్టల్స్ ఇలాంటి దగ్గర కూడా విద్యార్థులకు కూడా ఉపయోగపడే ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఎన్నో పంపిణీ చేస్తూ ఈరోజు మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థకు వచ్చిన మన గౌరవనీయులు ఎంఈఓ గారికి, బాలయ్య గారికి మా సంస్థ తరఫున, మా సభ్యుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈలోగానే వారి విలువైన సమయం మా సంస్థకు ఇచ్చినందుకు మరీ వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పెట్టడానికి కారణం ఏమిటంటే, మన సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు. అందులో మొదటి వారు ఎవరంటే, నేను మాత్రమే బాగుండాలి, ఎవరికైనా నష్టం జరిగినా నాకు సంబంధం లేదు, నేను మాత్రమే పైకి రావాలి, నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే గొప్పగా ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. అంటే వాళ్ళు ఎదుటి వారికి ఎంత నష్టమైనా, ఎంత బాధ కలిగినా వాళ్ళకు అదేం పట్టింపు ఉండదు. కానీ వారు మాత్రమే ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఈ సమాజంలో ఒక రకం ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా సమాజంలో రెండవ మనుషులు ఎవరంటే, నేను బాగుండాలి, నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి, అంటే మన వంశం మొత్తం, వాళ్ళు ఎవరైనా సరే, అంటే చిన్న అయినా కానీ పెద్ద అయినా, పెద్దమ్మ అంతా వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ వంశం మొత్తం మేము మాత్రమే బాగుండాలి, మా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకంటే కొంచెం ఇది బెటర్ అన్నమాట రెండో మనిషి. लेकिन दूसरों को हेल्प करने के लिए तैयार कराना ये बहुत ही अच्छी बात है. हमें कर देना हमारी जिंदगी तक है, दूसरों को करने वाला बनाना हमें हमारी जिंदगी में नस्लों तक है. इसलिए कभी भी हमें कर लिए, हमें अच्छे पढ़ गए, हमें अच्छे काम कर लिए, ये नहीं है. दूसरे अच्छे बनना, दूसरे सहारा बनना, दूसरे लोगों को खड़ा करने वाले बनाना, ये है जिंदगी का असल मकसद. और दूसरी चीज ये है कि हमारे से होता नहीं, मैं नहीं कर सकता, मेरे बस में नहीं है, मैं क्या कर सकता हूँ, नहीं है. हमारे हाथ से जो हो सकता है वो करते रहना. तीसरी चीज है, मैं करा सामने वाले खुश हो जाना नहीं है, सामने वाले को पसंद आना ये नहीं है. मैं जो करता हूँ मुझे पैदा करने वाले अल्लाह सर्व सृष्टि करते को पसंद आना. चौथी चीज, मैं किया बोल 170వ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు సంస్థ సభ్యులను అయినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క వందనాలు. సంస్థ యొక్క లక్ష్యం ఏంటి అనేసి మా వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ బాషా గారు చక్కగా తెలియజేశారు. ఇక దాదాపు 170 కార్యక్రమం కాబట్టి మీకు కూడా బాగా అర్థమై ఉంటుంది. మాలాంటి వాళ్ళకి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకి దాని యొక్క ఆశయము, లక్ష్యము ఇప్పుడే అర్థం చేసుకున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ సంస్థను
నెలకొల్పాను అనేసి మన మున్నీర్ భాష గారు తెలియజేశారు. ఒక వినూత్న ఆలోచన వారికి వచ్చినందుకు నిజంగా కూడా వారికి ధన్యవాదాలు సార్. వారు చేసేటువంటి సేవలు గుర్తించి మనమంతా కూడా, మీరంతా కూడా మన వంతు సాయం సమాజానికి, మనకన్నా పేదలు కావచ్చు, అవసరమైనటువంటి వాళ్ళు కావచ్చు, తన వంతు సాయం చేయాలనేటటువంటి కాన్సెప్ట్ ఇందులో ఉంది. కాబట్టి మీరు కూడా కేవలం మనకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చూసుకుంటూ ఉంది ప్రతి నెల అనే ఉద్దేశంతో కాకుండా ఒక నిజాయితీతో కష్టపడి, మనం కూడా కష్టపడి ఇతరులకి ఒక రోల్ మోడల్గా ఉండాలి అనేటటువంటిది మన మున్నీర్ భాష గారి ఆశయం. ఆ విధంగా మనం కూడా తయారైతే ఈ సమాజంలో ఇంకొంతమందిని మనం తయారు చేసి ఏదో మనం పుట్టినందుకు ఒక సంతృప్తిగా జీవితానికి ఒక సాఫల్యత అనేటటువంటిది చేకూరుతుంది. కాబట్టి నేను గత కార్యక్రమంలోనే బాబాగ్రహారంలో మేము కూడా మా వంతు సాయం చేస్తామంటే మేము ఎవరిది కూడా డొనేషన్లు అనేటువంటివి సేకరించము, మీ సేవలు ఉంటే చాలు అనేసి అన్నారు. శ్రీకాళహస్తిలోని ది స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్నతనం నుండి సంస్కారం, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రముఖ మోటివేటర్ సినీ యాక్టర్ కెవి ప్రదీప్ కుమార్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. శ్రీకాళహస్తి ది స్కూల్ 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు చేపట్టారు. ది స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ రావు పవార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సినీ యాక్టర్ ప్రముఖ మోటివేటర్ కెవి ప్రదీప్ కుమార్, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో, ఏమి చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. చిన్నతనం నుంచి సంస్కారంతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా గురువులను, పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చాటుకునేలా చిన్నారులు పెరగాలని ప్రముఖ మోటివేటర్ ప్రదీప్ కుమార్ అన్నారు. ఆస్తుల కన్నా బిడ్డలను ఉన్నతంగా చదివించడమే ఎనలేని ఆస్తి అని తెలిపారు. విద్యార్థులకు డాక్టర్ అర్చనా పవార్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. వ్యక్తిత్వం, క్రమశిక్షణతో గురువులను, తల్లిదండ్రులను గౌరవిస్తూ సంస్కారవంతంగా ఎదిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటారని సినీ యాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. బిడ్డలకు, తల్లిదండ్రులకు ఆస్తులు, డబ్బుల కన్నా ఉన్నతంగా చదివించడమే ఆస్తుల కన్నా మిన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, పాఠశాల అడ్మినర్ రవీందర్ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా శుభాభివందనలు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నేను ఏదైనా మాట్లాడే ముందర మీ అందరికి ఒక చక్కటి కథ చెప్తాను. కథ అంటే అందరికి ఇంట్రెస్టే కదా. చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ. ఒక చిన్న పిల్లవాడు ఇలాగే మా శుభాభివందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మా కాళహస్తి పట్టణంలో ఉన్న గౌరవనీయుల అక్కలు, చెల్లెళ్ళు, సోదరులు, పెద్దలందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రారంభించే ముందు ఒక చిన్న పోలీసు వార్నింగ్. బాబు, ఒక్కసారి స్కూల్ యాజమాన్యాలు కూడా, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో కాదు క్రైమ్ అగెనెస్ట్ చేస్తున్నది, ఎవరో కాదు కుటుంబంలోని సభ్యులే, మనతో పాటు ఉన్న వాళ్ళే. సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూసి మహిళల మీద నేరాలు చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులారా, అక్క చెల్లెళ్ళారా, జాగ్రత్త పడండి. ఎవరొచ్చినా మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అంటే తల ఊపు, ఎంత అంటే 2 వేళ్ళు చూపించంతే అన్నాడు. వీడు చాలా ఎక్సైట్ అయిపోయి ఆ రాయి తీసుకుని కూరగాయలు రైతు బజారు బయట అలా నుంచున్నాడు. కాసేపటికి ఒక పెద్ద మనిషి వచ్చి అడిగాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2 వేళ్ళు చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇచ్చేస్తాను అన్నాడు. వీడు ఒక్క నిమిషం అని సైగ చేసి నాన్నకు ఫోన్ చేసి, నాన్న 200 రూపీస్ అంటున్నాడు, 200 రూపాయలు ఇక్కడ నుంచుని మళ్ళీ ఇదే పని చెయ్యి అన్నాడు. ఈ గుర్రాడు ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి బయట నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతాడా అన్నాడు.
తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపాయలే కదా, నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే వీడు నాన్నకు ఫోన్ చేసి, నాన్నోయ్ 200 కాదు 2000 అంటున్నాడు, ఇచ్చేద్దామా అన్నాడు. తండ్రి ఆగరా బాబు, ఈ ఎక్సైజ్ ఇంకా పూర్తి కాల. ఇప్పుడు కాళహస్తిలో ఉన్న డైమండ్ షోరూమ్, జాయ్ అల్కాస్ లాంటి డైమండ్ షోరూంలోకి వెళ్ళి శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు నూతన భవనం సిద్ధమైంది. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు నూతన భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మింపజేశారు. దాదాపుగా భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో త్వరలోనే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పట్టణానికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ ఉండగా నూతన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఏర్పాటు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణానికి 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2 టౌన్ క్రింద పట్టణ ప్రాంతంతో పాటు శివారు గ్రామీణ ప్రాంతాలను తీసుకువచ్చారు. గత 10 ఏళ్లుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ అద్దె భవనంలోనే కొనసాగుతుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు సొంత భవనం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుత రూరల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన స్థలంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారు. గత 4 నెలలుగా నూతన భవన నిర్మాణ పనులు సాగుతూ వచ్చాయి. ఎట్టకేలకు నూతన భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో త్వరలోనే నూతన భవనంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నూతన పోలీస్ స్టేషన్ కు తుది మెరుగులు దిద్ది మిగిలిన పనులను పూర్తి చేసి త్వరలోనే కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ కు స్వాధీనం చేయనున్నారు. త్వరలోనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను చట్టం కాలరాసే విధంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల పాలిట మరణ శాసనంగా మారుతున్నాయని తెలిపారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను రద్దు చేసి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రక్షించుకునేందుకు సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, విఏఓ, ఆర్పీ తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ముఠా, ఆటో బిల్డింగ్, తోపుడు బండ్లు, గ్రిగ్ వర్కర్లు లాంటి అసంఘటిత రంగ కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాలు నీరు కార్చాలని, వీలైతే రద్దు చేయాలని, తమ వ్యాపారాలకు లాభాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కేంద్రం తీసుకువస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాల సమ్మె జయప్రదానికి కదం తొక్కాలని, పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సార్వత్రిక సమ్మె జరగాలని, అందుకు యావత్ కార్మిక వర్గం కదిలి రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాల సమ్మె జయప్రదానికి కార్మిక వర్గాన్ని కదిలించాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని, సభలు, సమావేశాలు, ప్రచార జాతాల ద్వారా కార్మిక వర్గాన్ని, ప్రజానికాన్ని చైతన్యపరచాలని, అందుకోసం లక్షలాది కరపత్రాలు, బుక్లెట్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరమైనవని వివరించారు. కార్మికులు లేబర్ కోడ్లు న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కును ఇవి నిరాకరిస్తాయని తెలిపారు. కనీస వేతనాలకు ఇకపై కేంద్రమే నిర్ణయిస్తుందని, లేబర్ కోడ్లో ఎక్స్గ్రేషియాకు స్థానం లేదని, కంపెనీల బ్యాలెన్స్ షీట్ అడిగే హక్కు కార్మిక సంఘాలకు, కార్మికులకు లేకుండా పోతుందని తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ, పీఎస్, గ్రాట్యుటీ వంటి కార్మికుల హక్కులు నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తారని తెలిపారు. లేబర్ కోడ్ల అమలుకు దేశాలు జారీ చేసిన కేంద్రం తీరుపై కార్మిక వర్గం తిరుగుబాటు చేయడంతో అభిప్రాయ సేకరణ పేరుతో 45 రోజులు గడువు పెట్టిందని తెలిపారు. అంటే మార్చి 31 వరకు గడువు విధించడం జరిగిందని తెలిపారు. అయితే కార్మిక సంఘాలతో ఈ కోడ్ల గురించి కేంద్రం చర్చలకు కూడా జరపలేదని తెలిపారు. కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చడమే లక్ష్యంగా లేబర్ కోడ్లు రూపొందించబడ్డాయని తెలిపారు. అప్రెంటిస్లు, ఫ్లెక్సీ టర్మ్ ఎంప్లాయ్మెంట్,
కాంట్రాక్ట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు వంటి వారికి పర్మనెంట్ కార్మికులనే విభాగమే ఇకపై ఉండదని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు, పేద గ్రామీణ ప్రజలకు అండగా ఉంటున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపి హక్కులను కేంద్రమే తన వద్ద ఉంచుకుంటుందని, దీనివల్ల ఉపాధి గ్యారంటీగా పోతుందని, అందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులను పెద్ద ఎత్తున ఈ సమ్మెకు సమీకరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి ఇచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అమలు కోసం రైతాంగాన్ని కూడా సమీకరించాలని, మోదీ మోసపూరిత మాటలను, విష కౌగిలిని దేశ ప్రజానికంపై మోదీ కపట ప్రేమను చూపుతున్నాడని, తేనె పూసిన కత్తిలా నయవంచనతో కూడుకున్న మాటలు, కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికుల జీవితాలు చిన్న భిన్నమవుతాయని, కార్మికులు సాధించుకున్న చట్టాలు ఉరితాళ్లుగా మారుతున్నాయని ప్రజానికానికి వివరించడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని వారు అన్నారు. అసంఘటిత రంగ కార్మిక చట్టాలైన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, సెస్ చట్టం వంటి ప్రత్యేక చట్టాలతో పాటు ట్రాన్స్పోర్ట్ మోటార్ వర్కర్స్ చట్టం వంటివి రద్దు అవుతాయని తెలిపారు. అలాగే టీటీడీలో ఉన్న కార్మిక హక్కుల సంఘం పెట్టుకునే హక్కు ఈ లేబర్ కోడ్ల వల్ల రద్దు అవుతాయని తెలిపారు. ఈ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గుడ్డిగా సిద్ధపడటం దారుణమని తెలిపారు. ఈ 4 లేబర్ కోడ్ల రద్దుకు కార్మిక వర్గం చైతన్యవంతమైన పోరాటం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని తెలిపారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని, అందుకోసం వ్యవసాయ కార్మికులను, రైతాంగాన్ని, పేద ప్రజానికానికి సమ్మెకు మద్దతు కూడగట్టాలని వారు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి రవి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కృష్ణ, ఐఎఫ్టియు నగర నాయకురాలు లక్ష్మి, ఏఐటీయూసీ జిల్లా ఆఫీసర్ బ్యారర్స్ శివ, చంద్రబాబు, ఉదయ్ కుమార్, శశి, జిల్లా సమితి సభ్యులు హేమావతి, బాలసురేష్, పురుషోత్తం రెడ్డి, ప్రమీల, దాము, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల క్రితం 4 లేబర్ కోడ్ల బిల్లును పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ బిల్లును వ్యతిరేకించాల్సినటువంటి పార్టీలు రాష్ట్రంలో వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలన్నీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. 2025 నవంబర్ 21 తేదీన ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. లేబర్ కోడ్లు అమలవుతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి కార్మికులకు భద్రత, రక్షణ లేకుండా పోతుంది. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగులు, కష్టజీవులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెను చేపడుతున్నారు. 12వ తేదీ జరిగే సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ప్రభుత్వం మెడలు వంచి ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి యూనియన్గా పిలుపునిస్తున్నాం. భారతి, తిరుపతి జిల్లా ఐఎఫ్టిఓ అధ్యక్ష. ఫిబ్రవరి 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ, దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలనేసి, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేసే దిశ ఇంతే వరకు కూడా అందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం చాలా దారుణం. ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కూడా ఈ సమ్మెని కొనసాగించి 12వ తారీఖు సమ్మె కాకుండా లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కూడా వీటి మీద ప్రతినిపోతామనేసి చేస్తూ ఈరోజు ఏఐటీసీ ఆఫీస్లో పోస్టర్ రిలీజ్ చేయండి. ఈరోజు ఈ నెల 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం కోసం గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని ఎక్కడా లేకుండా కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ 29 కార్మిక సంఘ చట్టాలని 4 కోళ్లుగా తీర్చిదిద్ది ఈరోజు కార్మికుల మీద వాళ్ళ హక్కులు లేకుండా చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ మొత్తం యావత్ కార్మిక వర్గం అంతగా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏ ఒక్క కార్మికుడు కూడా పనిలోకి వెళ్లకుండా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. రేపు అనగా తిరుపతి నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 12వ తేదీ కూడా ఇక సార్వత్రిక సమ్మెని తిరుపతి నగరంలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రభుత్వం మెడలు ఉంచి
మన హక్కుల్ని సాధించుకునేదానికి కార్మికులందరూ ఏకమై సమ్మెలో పాల్గొవాలని ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, శివనామ స్మరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 6:05 మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపజేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూతి, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తర్వాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణ భట్టర్ ఉదయస్వామి గురుకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ సోమస్కంధమూర్తి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి డి ఫణికుమార్ నాయుడు, ఆలయ సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంత టైం ఉంటుందా? మొన్నటి వరకు ఏముంది పీక్ డేస్ అప్పుడు మాస్ క్లీనింగ్ పెడతారు. బ్రహ్మోత్సవాలతో క్లీనింగ్ వాటర్ వైట్ వాటర్, పై వాటర్ కాదు.
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 8:15 నుండి 8:35 మధ్య కుంభలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 గంటల నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, వాస్తుహోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మేనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,00,00,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణ భట్టర్ బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎం రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 12న గరుడ సేవ, ఫిబ్రవరి 13న స్వర్ణ రథోత్సవం, ఫిబ్రవరి 15న రథోత్సవం, ఫిబ్రవరి 16న చక్రస్నానం జరగనున్నట్లు వివరించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. అంటే 8వ తారీఖున 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చేసి ఉన్నారు. అందరూ కలిసి సో అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం నిన్న అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణతో ప్రారంభమై 16వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు ఎంతో వైభవంగాను వైదికంగాను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భక్తులందరూ పాల్గొని ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవలో స్వామివారు ఒక్కొక్క అలంకరణలో మనందరికీ దర్శనం చేయడం జరుగుతుంది. అలానే అభిషేకము, అలానే స్వామివారికి జరిగేటటువంటి బృహద్ రథోత్సవం, పెద్ద రథము, స్వర్ణ రథము, ఇట్లా విశేషమైనటువంటి ఉత్సవాల్లో మీరందరూ పాత్రలు కావచ్చు. బ్రహ్మేణ పురాకృతం ఉత్సవం బ్రహ్మోత్సవం అని బ్రహ్మ ద్వారా అంత క్రితం పూర్వం రూపొందించినటువంటి ఉత్సవ సరళిని శ్రీ వైఖానసాగమోక్తంగా చేయడం జరుగుతుంది. ధ్వజారోహణం రాజు గరుడుని అందరినీ ఆహ్వానం చేయడం కోసం ధ్వజారోహణం చేసి ఈరోజు సాయంకాలం నుంచి పెద్దశేషవాహనము, చిన్నశేషవాహనము, అలానే హంస, తర్వాత సింహవాహనము, కల్పవృక్షము, ముత్యపు పందిరి, సర్వభూపాలం, ఇలా వరుసగా ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క విశేష అలంకారంలో శ్రీవారు మనందరికీ దర్శనం చేయడం జరుగుతుంది. వాహనంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన మనకి లేనటువంటి వాటిని కల్పించే గొప్ప సౌభాగ్యత్వం ఈ బ్రహ్మోత్సవంలో ప్రకటితమవుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు ఉదయము సాయంకాలం వాహన సేవలు, అలానే బ్రహ్మోత్సవంలో 4 మార్లు ఉత్సవమూర్తికి విశేషమైనటువంటి స్థాపన, చివరి రోజున దేవాలయ పూర్వభాగంలో తూర్పున ఉన్నటువంటి పుష్కరంలో చక్రస్నాన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారాను, అంతేకాకుండా మీరు ప్రత్యక్షంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. హీరోయిన్ నిధి అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నిధి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నేను ఫోన్ చేస్తాను. సాయి ఈ ఫోర్ ఏమిటో ఈ ఫోర్ కాలేజీకి పోతాను. మేడం అయితే వచ్చాను గేట్ వాచు మంది ఎక్కడ ఎందుకంటే మేడమే షార్ప్ ఉన్నా. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్, బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనిఫెస్ట్ 2026 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్విమ్స్ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్విమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అలోక్ సచిన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, స్పోర్ట్స్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సుభాష్, మెంబర్స్ డాక్టర్ మాధవి, డాక్టర్ సుధారాణి, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తోటా వాసుదేవ, మొదలయార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీధర్ సంయుక్తంగా క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పథకాన్ని ఆవిష్కరించి క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను గత 1 నెలగా నిర్వహిస్తూ ఉన్నామని, ఇవాళ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించామని, క్రీడలు మరియు వ్యాయామం అనేది మానవ జీవితంతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. మానవుల్లో మానసిక, శారీరక ఆనందానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు. మానవుని ఆహారపు అలవాట్ల వలన మానసిక, శారీరక ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు, వ్యాయామం మరియు ఆధ్యాత్మికత ఎంతో ఆవశ్యకత కలిగి ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రోజు వ్యాయామం, క్రీడల సాధన చేయాలన్నారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలిగి రోగ నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు.
వైద్యులు దేవునితో సమానమని, మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఉత్సాహంగా ఉంటారని, అందువల్ల వీరికి పని ఒత్తిడి, పని భారం చాలా వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు చేసే వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు. నేటి యువత, ముఖ్యంగా మహిళా విద్యార్థులు క్రీడల పట్ల శ్రద్ధ కనపరిచి క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. యూనిఫెస్ట్ 2026 సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో గెలుపొందిన షాట్ పుట్ పురుషుల జట్టుకు మొదటి బహుమతి మహమ్మద్ అజాం, రెండో బహుమతి మోహన్, మూడో బహుమతి ఉదయ్ కుమార్లకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు, స్విమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ చేతుల మీదుగా మెడల్స్ బహూకరించారు. స్విమ్స్ స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 33వ వార్షికోత్సవం రోజున గురువారం నాడు మహతి ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడును శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రంరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు, ఏడీపీఆర్ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్, చీఫ్ డైటీషియన్ డాక్టర్ సునీత బెనర్జీ, స్విమ్స్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సిమ్స్ అండ్ పద్మావతి నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్నాను, కానీ ఇదే యూనివర్సిటీలో కళాశాలలో 15-18 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నాం. కానీ స్పోర్ట్స్ని మెడికల్ కళాశాలలో కూడా ఇంత గ్రాండ్గా చేస్తారని ఫస్ట్ టైం నేను కూడా చూస్తాను. అంతకుముందు నేను వింటున్నాం, కానీ అంటే మేము మెడికల్ కళాశాలకు పెద్దగా రాము. మీది ఏదైనా సమస్యలు వస్తే వచ్చి ధర్నాలు చేయడం వాళ్ళం, కానీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు కానీ, బీడీఎస్ కానీ, తర్వాత డిఫరెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్న ఎంబీబీఎస్ సంబంధించినవి ఎప్పుడన్నా ర్యాలీలు చేసే సంఘీభావం తెలపమంటే తెలుపుతున్నాను తప్ప అధికారికంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన దానికి మొదటగా సంచాలకులు, అదేవిధంగా డైరెక్టర్ వర్యులు ఆర్వి కుమార్ గారికి మొదటగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా డీన్ గారికి, డాక్టర్ అలోక్ గారికి, అదేవిధంగా రిజిస్టర్ గారికి, అపర్ణ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్స్కి, స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ సుభాష్ గారికి, మధు గారికి, తేజ గారికి, అదేవిధంగా ఎంటైర్ టీం ఏదైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఎవరైతే భాగస్వాములై నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరికి, గవర్నమెంట్స్ నుంచి కోచెస్కి, రెఫరీస్కి, ప్లేయర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు స్పోర్ట్స్కి ఇంతకుముందే నేను సార్ని అడిగా, సార్ మీరు దేంట్లో క్రీడల్లో మీరు డాక్టర్స్ మంచి ఆపరేషన్లు అంతా చేస్తారు, మీరు స్పోర్ట్స్లో ఏది ఎంచుకున్నారు సార్ అని అడిగా. నేను టెన్నిస్, అదేవిధంగా టేబుల్ టెన్నిస్, అదేవిధంగా 2 స్పోర్ట్స్ యాక్టివిటీ చెప్పారు. నేను వాలీబాల్ ఆడేవాడిని, అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళని అని చెప్పారు. తర్వాత ఆపరేషన్ సర్జన్ చేయాలంటే కొద్ది ఫింగర్స్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి స్మూత్ గేమ్స్కి వెళ్ళిపోయాయని చెప్పారు. అదేవిధంగా ఇక్కడున్న చాలా మంది, నాకు తెలిసి నేను స్టూడెంట్ డేస్ కాడి నుంచి చాలా మంది నేను చూస్తున్నా, ఏదో ఒక యాక్టివిటీస్ అంటే మీ సీనియర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో లేకపోతే డిఫరెంట్ కేటగిరీలో ఈ సిమ్స్ పరిసర ప్రాంత డాక్టర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, నాకు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటారు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో. వీళ్ళు ఫిట్గా ఉండడానికి కారణం కూడా స్పోర్ట్సే. అయితే మీ దాకా వచ్చే కొందికి ఏంటంటే, ఇంతకుముందే మన డైరెక్టర్ గారు చెప్పినట్టు స్పోర్ట్స్కి, వైద్య విద్యార్థులకి, నర్సెస్కైనా, ల్యాబ్ టెక్నీషియన్స్కైనా, డాక్టర్స్కైనా చాలా అవినాభావ సంబంధం ఉంది. మీకు అది అటాచ్మెంట్ కూడా ఉంది. ఎవరు స్పోర్ట్స్లో ఆడినా ఆడకపోయినా మీరైతే ఆడాలి. దానికి కారణం ఏంటంటే మీ పని ఒత్తిడి. ఈరోజు మీరు ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్నా, సాధించిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఆ టైం తర్వాత, దాని తర్వాత మీరు డాక్టర్లు అయిన తర్వాత, నర్సులు అయిన తర్వాత కానీ, టెక్నీషియన్స్ అయిన తర్వాత కానీ మీరు ఎంత ప్రెజర్కి లోన్ అవుతారనేది మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. మనం ఇక్కడున్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని బాగుండాలని కోరుకుంటాం. తర్వాత వైట్ కోట్ వేసుకున్న డాక్టర్లు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దండం పెట్టేది
దేవుడు తర్వాత డాక్టర్కే. ఎందుకంటే ఏ సందర్భంలో అయినా మనకు ఇప్పుడు ఆరోగ్య సమస్య వస్తే మనిషిని ప్రాణం పోసేది మటుకు మీరే. దానికి మీరు ఎంత స్ట్రగుల్ అవుతారో, ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారో, ఆ ప్రాణాన్ని కాపాడడానికి మీరు ఎంత స్ట్రైన్ అవుతారో మాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఇక్కడే జాయిన్ అయిన తర్వాత ఆ డాక్టర్ నన్ను చూసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ఎంత కేర్ఫుల్గా చూసుకుంటారు. ఇంట్లో సొంత మనిషిని చూసుకోవాలంటే ఇంట్లో సమస్యలు, తర్వాత వర్క్ ప్రెషరు, ఎడ్యుకేషన్, ఇవన్నీ మీరు తట్టుకునే శక్తి సామర్థ్యం ఉండాలి అంటే మీరు స్పోర్ట్స్ని రన్ చేయాలి. ఈరోజు స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో, అది ఏ యాక్టివిటీ అయినా, అది క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే వాలీబాల్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, టెన్నిస్ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, లేకపోతే టెన్నికాయిట్ అవ్వచ్చు, ఏ గేమ్లో అయినా మీ ఆ ప్రెజర్ని తగ్గించుకోవడంతో పాటు మీకు స్పోర్ట్స్కి ఏంటంటే టీం వర్క్. అది ఈరోజు ఒక గేమ్ గెలవాలంటే, టీం గేమ్ గెలవాలంటే, అది హాకీ అయినా వాలీబాల్ అయినా ఫుట్బాల్ అయినా గెలవాలంటే ఆ టీం స్పిరిట్ ఉండాలి, ఒకరికొకరికి అనుబంధం ఉండాలి, సమన్వయం ఉండాలి. అది మీకు ఆపరేషన్ థియేటర్లో మీ టీమ్గా పనిచేయడానికి, ఆ సర్జరీ పూర్తి అవడానికి అది పనికొస్తుంది. దాని తర్వాత వచ్చే కొద్దికి ఈరోజు ఆ ప్రెషర్ని తట్టుకోవాలంటే, ఆ పేషెంట్ని విత్ ఇన్ సెకండ్స్, అంటే మీరు గెలవాలంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టీము గెలుపోవటం డిసైడ్ అయిపోతూ ఉంటాయి. ఈరోజు మనం టెన్నిస్ చూసాం, బ్యాడ్మింటన్ చూసాం, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో నేను చాలా మందిని నేను చూసాను. కొంతమంది బాగా డాక్టర్లుగా ఉండి ఎంబీబీఎస్ చదువుకుంటూ ఉండి పీజీ చేస్తూ ఉండి కూడా రేపు బెస్ట్ డాక్టర్ అవ్వాల్సిన విద్యార్థులు కూడా ఆ ప్రెజర్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. వాటన్నిటిని మనం గెలుపు ఓటములు చిన్నప్పటి నుంచి గెలవడం, వాడడం, ఆ ప్రెజర్ని తట్టుకోవడం, అది ఒక్క క్రీడల ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు గ్రౌండ్కి రావాలి, ఆ ప్రెజర్ని తగ్గించుకోవాలి. నేను మీరు ఒకే మాట చెప్తున్నాను. చివరగా మీరు ఒకసారి మీ కాళ్ళు అరికాళ్ళు ఒకసారి చూసుకోండి. ఈరోజు చిన్న ఆర్మీలో కానీ మన అరికాళ్ళను చూసిన తర్వాత ఆ ఫ్లాట్గా ఉంటే ఆర్మీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో, ఎందుకంటే మనం ఈరోజు గ్రౌండ్లో ఆడకుండా చాలా మంది తల్లిదండ్రులకు క్రీడల్లో పోతే ఆడుకుంటే ఎడ్యుకేషన్ మిస్ అయిపోతుంది, లైఫ్ పోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. కాదు, మీ బిడ్డ 100 సంవత్సరాలు బతకాలంటే ఆడాలి. మీరు కూడా గైడ్ చేయాలి. ఆడితేనే అతను ఆరోగ్యంగా ఉంటాడు, ఆడితేనే ఆనందంగా ఉంటాడు, ఆడితేనే సమాజాన్ని భద్రంగా చూసుకోగలుగుతాడు. చూసుకోవాలంటే ఆడాలి. అది ఏదో ఒక యాక్టివిటీ. ఈరోజు మన ఫ్లాట్ ఒకసారి మీరు చూడండి. మొన్నే గోపీచంద్ గారు ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఆయన ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు, పుల్లెలు గోపీచంద్ గారు. ఈరోజు ఉన్నప్పుడు ఈ దేశం హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమం తీసుకున్నారు. ఇంతకుముందే కొన్ని అడిగారు, ఇండోర్ స్టేడియం కానీ గ్రౌండ్ కానీ 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ సపోర్ట్ చేస్తుంది. నేనేమంటున్నానంటే, నాకు నామ్స్ ప్రకారం డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పి ఏదైతే డైరెక్టర్ గారిని, అదేవిధంగా ఫిజికల్ ఏదైతే డిపార్ట్మెంట్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నేను రిక్వెస్ట్ చేసిన, మీ డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ద్వారా 100% ఈరోజు మల్టీపర్పస్ యూజేజ్గా ఉండేటట్లు, అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ, దాంతో పాటు మేము కూడా మా టీంను కూడా మీకు అటాచ్ చేస్తాం. మా డిఎస్డిఓ కూడా, మా కోచెస్ కూడా మీతో అటాచ్ అవుతారు. ఏ విధంగా ఖేలో ఇండియాకి అప్లోడ్ చేయాల్సింది ఏదైతే ఉందో, ఏదైతే మెజర్మెంట్స్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది మా టీం మీతో సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీరు రిక్వెస్ట్ పంపిస్తున్న యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, అది నా బాధ్యత కూడా. నేను ఇక్కడే పుట్టా, స్వామివారి కృపా కటాక్షాలతో ఇక్కడే చదువుకున్న విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, లోకేష్ గారి సహకారంతో, లోకేష్ గారి దీవెనతో శాప్ చైర్మన్ అయినా ఈ ప్రాంత అభివృద్ధి కూడా నాకు ముఖ్యం. ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సిమ్స్ నుంచి ఏ టోర్నమెంట్ పెట్టుకోవాలన్నా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా నేను తీసుకుంటా. మీరు బ్యాడ్మింటన్ సెకండ్స్ లో మన గెలుపోవటం నిర్ణయం. అదే విధంగా ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరు ఆ స్ట్రగుల్ పడే విధానాన్ని కూడా ఈరోజు దానికి వర్తిస్తుంది. అయితే
ఈరోజు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరూ ఆడాలి. దానికి కారణం ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే ఇది రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి దానికి మీరు యోగాతోనో లేకపోతే ఇంకొక యాక్టివిటీస్ ఏదో ఒక యాక్టివిటీ మీరు ఎంచుకొని మీరు చేయాలని, దాంతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు హారిజంటల్ రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు ఈరోజు ఎంబీబీఎస్ లో 0.5% రిజర్వేషన్ కూడా, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే మీరు స్పోర్ట్స్ ఆడుతూ మీరు అనుకున్న ఏదైతే ఎంబీబీఎస్ అదే డాక్టర్ అవ్వాలనుకున్నారో ఆ డాక్టర్ కోరికను కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 0.5% ఈరోజు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఎంబీబీఎస్ చదువుతూ మళ్ళీ స్పోర్ట్స్ పీజీ సీట్లు రావాలంటే అదే రిజర్వేషన్ వర్తించేలాగా కూడా చట్టం చేయడం జరిగింది. ఇవి కాకుండా డైరెక్ట్ గా హారిజంటల్ రిజర్వేషన్ 3%తో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం అంటే మెడల్ ఓరియంటెడ్ గా, అంటే మీకు గాని స్పోర్ట్స్ లో ఏదైతే మెడల్స్ వస్తే ఆ మెడల్ ఆధారంగానే మీకు ఉద్యోగ రిజర్వేషన్ కూడా, అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చా అది నర్సుల నోటిఫికేషన్, డాక్టర్ నోటిఫికేషన్ ఇని లేకపోతే ఏ నోటిఫికేషన్ ఇచ్చా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి కాకుండా బెస్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్ కానీ, నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ, అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ కానీ, ఏ గేమ్స్ లో మీరు మెడలిస్ట్ అయినా బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా క్రీడా ప్రోత్సాహాలు కూడా మేము రన్ చేయడంతో పాటు మీరు ఈరోజు మంచి వృత్తిని ఎంచుకున్నారు. మీరందరూ మీరు కనిపించే దేవుళ్ళు. మీరు ఏదైతే మీరు ఆరోగ్యం ఇంతకుముందే సార్ చెప్పారు, మంచి స్టూడెంట్. నేను నా వర్క్ ప్రెషర్ తో ఈరోజు కార్డియాక్ అరెస్ట్, నాకు కూడా చాలా మంది మా బంధువులు, మా ముఖ్యంగా యువత కార్డియాక్ అరెస్ట్ కానీ సడన్ అటాక్స్ తో ఆ ప్రెజెంట్ తట్టుకోలేక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న వాటికే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈరోజు వార్షిక క్రీడోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మీ విద్యార్థులందరికీ, ఫ్యాకల్టీ అందరికీ, మరీ ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఆహ్వానించగానే మన మీద, మన సంస్థ మీద ఉన్న ప్రేమతో వచ్చినటువంటి యువ నాయకులు శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారిని, ఇతర నాయకులందరికీ కూడా మన స్విమ్స్ కుటుంబం తరఫున హృదయపూర్వక స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాం. మనము మీరందరూ కూడా ఎన్నో తీవ్రమైన కాంపిటీషన్ తట్టుకొని ఈ కోర్సెస్లో వచ్చారు. ఇక్కడ మీ సర్వతోముఖాభివృద్ధి అనేది మా ముఖ్యం. ఏదో ఒక డిగ్రీ 2-3 అక్షరాల డిగ్రీ ఇచ్చి పంపించడం కాదు, మిమ్మల్ని ఈ జీవితంలో వచ్చే అన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవటానికి సంసిద్ధంగా చేసి పంపాలనేదే స్విమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరికీ తెలుసు, ఈ కాలంలో చాలా స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల చాలామంది చిన్న చిన్న వయసులోనే మరణించడం కూడా చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఎండి చదువుతున్న అమ్మాయి థియేటర్లో కొలాప్స్ అయ్యి చనిపోయింది. వీటన్నిటికీ మనం చూసినట్టయితే చాలామంది చాలా రకాల స్ట్రెస్ గురించి చెప్తారు. మీకు ఒక్క పాయింట్ అంటే, మీరు అందరూ మెడ్బంది వస్తుంది అంటే అనేక రకాలైన హార్మోన్స్ వస్తాయి. క్యాటకాలమిన్స్, అడ్రినలిన్, నార్-అడ్రినలిన్, స్టెరాయిడ్స్, ఇవన్నీ కూడా రక్తంలో నిలువ ఉంటాయి. అయితే ఈ రక్తంలో నిలువ ఉన్నవి ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే మనకంటే పెద్దవాళ్ళు అయితే పారన్న పోవాలా, మనకంటే తక్కువ అయితే ఫైట్ అవుట్ చేసి గెలవాలా. ఆ రెండిట్లో కూడా జరిగేది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతే ఆ స్ట్రెస్ మనల్ని ఏం చేయదు. అది ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనమాట. అంతేకాని మనం ఏదో బాల్ పట్టుకొని పితికితే, లేకపోతే ఏదో 4 గాలి తీసుకుంటే ఇవేవి కూడా స్ట్రెస్ని పూర్తిగా నయం చేయలేవు.
స్ట్రెస్ని ఇప్పుడు అందరూ ఇళ్లలో ఒక్క పిల్లలు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఆ కలుపుకోలుతనం తగ్గుతుంది. స్పోర్ట్స్లో వల్ల ఆ కలుపుకోలుతనం అనేది పెరుగుతుంది. లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా, అందువల్ల ఆ క్రీడా స్ఫూర్తి అనే ఏదైతే అంటామో, అంటే మనకు అవతల వాళ్ళతో ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే ఆ మ్యాచ్ వరకు, ఆ టోర్నమెంట్ వరకు అంతే. ఆ టోర్నమెంట్ నుంచి బయటకు వస్తే మళ్ళీ మనం ఫ్రెండ్స్ అన్నమాట. ఆ రకమైన క్రీడా స్ఫూర్తి పెంపొందటానికి కూడా ఈ ఆటలన్నీ ఉపయోగపడతాయి. మనము ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎత్తుకెదిగి ఆలోచిస్తే మొత్తం ఈ జీవితం అంతా కూడా ఒక ఆటలాడిది, అంతకంటే ఎక్కువ సీరియస్గా చూడొద్దు. దాన్ని ఎంత బాగా మీరు ఆడగలిగితే అంత ఎక్కువ ఆనందిస్తారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీకు సిలబస్ కొంత సమయాన్ని ఈ ఆటలకు కేటాయించాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. డాక్టర్ సుభాష్ గారు మన తక్కిన స్విమ్స్ టీము మనకున్న అరకొర వసతులతోటే చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగానే మన యువ నాయకుడు శ్రీ రవినాయుడు గారిని ఈరోజు మనము ఇక్కడ ఆహ్వానించుకున్నాం. వారు మంచి పొజిషన్లో ఉన్నారు. వారి ఈ స్టేడియం నిర్మాణం లాంటిది జరిగితే మరిన్ని మన విద్యార్థులు మరిన్ని స్పోర్ట్స్ ఆడటమే కాకుండా తిరుపతిలో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ వాటన్నిటిని కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశము మనకు లభిస్తూ ఉంది. వారు కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యువ నాయకులుగా ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం. సండేని సాక్రిఫైస్ చేసి మా స్విమ్స్ ఫ్యామిలీతో గడిపేదానికి వెరీ హ్యాపీ ఫర్ యూ హ్యావింగ్ హియర్. అండ్ యు ఆల్ నో that I'm a sports board chairman, right? And when I first got the orders from director garu sir painunchi kinda chusese it's good for you annaru. It's good for you annaru ante endukante so he doesn't look faculty promotions alage chodru. He looks our family well being చూస్తారు, మన మెంటల్ వెల్ బీయింగ్, ఫిజికల్ వెల్ బీయింగ్ కూడా ఇంపార్టెంట్ అనేసి. నువ్వు స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ గా ఉంటే నువ్వు ఒళ్ళు తగ్గించుకుంటావు, నీకు అందుకని పోస్ట్ ఇస్తున్నానని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్, బట్ ఐ మెట్ టు రెడ్యూస్ వెయిట్, ఐ డూ దట్. అండ్ మన ఇన్స్టిట్యూట్ సార్ రవినాయుడు సార్, మాకు మిగతా ఇన్స్టిట్యూట్ మిగతా యూనివర్సిటీకి మాకు పెద్ద డిఫరెన్స్ ఉంది సార్. వీళ్ళు స్కూల్ డేస్ చదివినప్పుడు కూడా ప్లే టైంని సాక్రిఫైస్ చేస్తేనే ఇలాంటి ఎలైట్ ఇన్స్టిట్యూట్లో లోపల రాగలుగుతారు సార్. అక్కడ స్కూల్ డేస్లోనూ ఆడుకోవట్లేదు, ఇక్కడ కాలేజీకి వచ్చినప్పుడు. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని మంది చెస్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో విన్ అవుతున్నారు, ఇంటర్ స్టేట్ లెవెల్లో విన్ అవుతున్నారు. మొన్న ఐఐటి మిగతా యూనివర్సిటీస్, మెడికల్ యూనివర్సిటీస్ లేకుండా మిగతా ఇంజనీరింగ్ యూనివర్సిటీ, ఆర్ట్స్ యూనివర్సిటీస్తో కంపీట్ చేసి విన్ అవుతున్నారు సార్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. అండ్ టేబుల్ టెన్నిస్ లో కూడా స్టాఫ్ కూడా వెళ్ళి విన్ అవుతున్నారు సార్. అండ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ద NABL accreditation, and she is going more successful in getting this many accreditation in principal madam in NAC accreditation. And when it comes to sports, we have a lot of things to do sir. We have a university volleyball team, but we don't have a volleyball court sir. We have a university basketball team, we don't have a basketball court sir. We have a very successful all these things, but with whatever available infrastructure we are doing the best sir. అండ్ వీ రిక్వైర్ మీ మోటివేషన్. మిమ్మల్ని స్పోర్ట్స్ శాప్ చైర్మన్ గా చూసేదానికంటే ముందు మిమ్మల్ని. కేశవరెడ్డి ప్రీ ప్రైమరీ చిన్నారుల స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కేశవరెడ్డి స్కూల్, ఎంఆర్పల్లి, జయనగర్కు చెందిన నర్సరీ నుండి 3వ తరగతి చిన్నారులకు ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. చిట్టి చిన్నారులకు కబడ్డీ, లెమన్ అండ్ స్పూన్, కోన్ డేస్, అబాకిల్ రేస్ లాంటి అనేక పోటీలు, అంతేగాక తల్లిదండ్రులకు చిన్నారులకు కలిపి ఉప్పు మూట, హులాహుప్ రేసు లాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆటల పోటీలను నిర్వహించారు. అత్యంత కోలాహలంతో కూడిన వాతావరణంలో వేల సంఖ్యలో తల్లిదండ్రులు, చిన్నారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఈ తరహాలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఒక్క కేశవరెడ్డి విద్యాసంస్థలకే చెల్లిందని, ఆటైనా, పాటైనా, చదువైనా, కరాటే అయినా పిల్లలను క్రమశిక్షణలో తీర్చిదిద్దడంలోనైనా తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను, వ్యాయామోపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మేము శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జయానగర్ ఎంఆర్పల్లి ప్రీ ప్రైమరీ టు ప్రైమరీ 3rd క్లాస్ పిల్లలకి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా దీనికి అంత చిన్నపిల్లలకు కండక్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా పిల్లలకి ఆ బెస్ట్ మూమెంట్, బెస్ట్ ఎంజాయ్మెంట్ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఆ ఫీల్ రావాలి, వాళ్ళల్లో ఆ కల్చర్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మా చైర్మన్ గారి ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది. మీరే గమనిస్తున్నారు, వందల సంఖ్యలో పేరెంట్స్ పిల్లలందరూ పాల్గొని ఈ ఏరియా అంతా కూడా ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ చిన్నపిల్లలైనా పేరెంట్స్ మధ్య కానీ పిల్లల మధ్య కానీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ చిల్డ్రన్. అండ్ మేము ఏదైనా నేను మళ్ళీ చెప్తాను, ఆటైనా పాటైనా చదువైనా తైక్వాండో అయినా ఏదైనా ఇంకేదైనా సంగీతమైనా ఏదైనా ఏ వింగ్ తీసుకున్నా టాప్లో ఎప్పుడు పిల్లల్ని నిలబెట్టడానికి మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన ఆ కరికులం కానీ ఈ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ కానీ ఇవే కాకుండా మేము స్పోర్ట్స్ కాంపిటీషన్సే కాకుండా రైమ్స్ కాంపిటీషన్స్, స్టోరీ కాంపిటీషన్స్, క్విజ్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయడానికి వాయిస్ కాన్ఫరెన్స్ అని, వాయిస్ ఆఫ్ కాన్ఫరెన్స్ అని చాలా ప్రోగ్రామ్స్ వాట్ నాట్ వీఆర్ కంటిన్యూస్లీ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ మంత్లో కనీసం ఒక 2 to 3 ప్రోగ్రామ్స్ ఆ డిజైనింగ్ ప్రకారం, అంటే ప్రీ ప్రైమరీకి ఒకటి, ప్రైమరీకి ఒకటి, హై స్కూల్కి ఒకటి అన్నట్టు మా డిజైనింగ్లో మేము మా కరికులం డిజైన్ చేసుకున్నాం. అదే రకంగా ఇవ్వడం జరుగుతోంది. ఏదో నామమాత్రం కండక్ట్ చేశాము అనేది కాకుండా పద్ధతిగా కరెక్ట్గా దాన్ని పిల్లలకి కరెక్ట్గా రీచ్ అయ్యే వేలో మేము కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. మీ అందరి ప్రోత్సాహానికి మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గాండ్ల కులస్తుల కులవృత్తిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అఖిల గాండ్ల కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కోరారు. గాండ్ల కులస్తులకు 300 యూనిట్ల మిషనరీలను రాయితీపై అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు పద్మావతి కన్వెన్షన్ హాల్లో గాండ్ల కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం నాయకులు మాట్లాడుతూ గాండ్ల కులస్తుల సాంప్రదాయ కుల వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 300 యూనిట్ల మిషనరీలను సబ్సిడీతో అందిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గాండ్ల కులస్తుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. నమస్కారం అండి, నా పేరు గురోసు సుబ్బారావు, నెల్లూరు జిల్లా అండి మాది. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్ర రాష్ట్ర మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తిరుపతి జిల్లాలో మా ఈసీ మీటింగ్ మరియు ప్రజావేదికగా అందరినీ పిలిచి మేము ఒక కూటమిలాగా ఏర్పడి బాగా ప్రతి ఒక్కరిని ఎట్లా కలుసుకోవడం, మా కుల బంధువులందరూ ఎంతమంది ఉన్నారు, ఏంటి వాళ్ళ బాగోగులు అన్నీ తెలుసుకునేదానికి ఈరోజు తిరుపతిలో పెట్టాం. 4 నెలల ముందు శ్రీకాకుళంలో పెట్టాం. శ్రీకాకుళంలో చాలా గ్రాండ్గా జరిగింది. అందరూ వచ్చారు, మా కుల బంధువులు, చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ, రాష్ట్రంలో ప్రతి కుల పెద్దలందరూ వచ్చినారు. బాగా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు కూడా చాలా గ్రాండ్గా జరిగిందండి. మాకు మా పెద్ద దిక్కైన మా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాకు కొన్ని మా విన్నపాలు వింటే అన్నీ విని నెరవేరుస్తున్నారు. దానికి ముఖ్య కారణం మా గోనివాణి శ్రీనివాసన్న గారు. చాలా ప్రయాసతో కూడిన విషయం ఇది. ఆయన ఎంతో శ్రమ పూర్తి మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించినారు. చాలా సంతోషకరమైన విషయం. రెండోది ఏంటంటే మా గానుగుల వృత్తి. ఈ గానుగ వృత్తిని డెవలప్ చేయడం కోసం మేము చాలా కృషి చేస్తున్నాం. ఇప్పుడు మన పక్క చాలా తక్కువ ఉంది, కానీ రాజమండ్రి, విశాఖపట్నం ఆ పక్కంతా మేము 250 మిషన్లు లోన్ల ద్వారా ఇప్పించాం, మోడీ ప్రయోజనం ద్వారా. సో ఈ పక్క కూడా మన వాళ్ళు అందరూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మన కులవృత్తి అయిన ఈ నూనె చాలా ప్రాముఖ్యత చెందింది. డాక్టర్లు అందరూ ఇదే వాడాలి, ఆరోగ్యం కోసం గానుగ నూనె వాడమంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని ఏంటంటే ఖాళీగా ఉండదు. చదువుకున్న ప్రతి విద్యార్థి నాకు ఇంత రావాలి అంత రావాలని కోరికతో కాకుండా మన కులవృత్తిని నమ్మమంటున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మా నెల్లూరు జిల్లాలో 2 గానుగలు పెట్టి పిల్లలు ఉద్యోగాలు మాని మళ్ళీ ఇంకో 2 మిషన్లు పెట్టడానికి తయారయ్యారు. ఏమంటే మా ఉద్యోగాల కంటే ఈ వృత్తిలో చాలా బాగా ఆదాయం ఉందండి అని చెప్తున్నారు. దయచేసి మన కుల వృత్తిని పెంపొందించాలిగా యువతని, పెద్దవాళ్ళని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ అఖిల గాండ్ల సంఘం అందరూ సమావేశమై తిరుపతిలో ఒక చెక్క గానికల్ని ప్రోత్సహించేదానికి, చెక్క గానిక వేసే వాళ్ళని వాళ్ళకి గౌరవం చేశాము. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తూ వాళ్ళని కూడా గౌరవిస్తూ
సన్మానం చేసినాము. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి నా విన్నపం ఏమిటంటే, పూర్వకాలంలో కోఆపరేటివ్ సొసైటీసు గాన్ల వాళ్ళకే ఉన్నాయి ఆ నూనె అవి అమ్ముకునేదానికి. ఇప్పుడు ఈ బ్రాందీ వ్యాపారం వచ్చి వృత్తి ఈడిఏ వాళ్ళకి తనిగా కేటాయించారు. అదేవిధంగా గాన్ల కులస్తులకు కూడా ఒక సొసైటీ ద్వారా ఆయిల్ అమ్మేటట్టుగా రైతు బజార్ కానీ లేకపోతే సొసైటీల ద్వారా కానీ ఓన్లీ గాన్ల కులస్తులకే అమ్మేటట్టుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల నుండి గాండ్ల కులస్తులందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సుహృద వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా అధ్యక్షులు వారు కావచ్చు, తిరుపతి అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్నటి రోజు మా కుల పెద్దలందరూ కూడా కలిసి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఈ యొక్క గాండ్ల కుల వృత్తిని పెంపొందింపు చేయడానికి 300 యూనిట్ల వరకు ఎవరైతే మిషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు రాయితీ కల్పించమని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము తయారు చేసేటువంటి ఆయిల్ని ఇది చాలా మంచిగా ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయాలకన్నిటికీ కూడాను సప్లై చేయడానికి కూడా మాకు అనుమతి మంజూరు చేయండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా 2018లో గాండ్ల కుల కార్పొరేషన్ని సారే ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్కి ఆ రోజు విశాలాక్షి అనేటువంటి వాళ్ళని చైర్మన్గా పెట్టడము, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీకి కొత్తగా ఆ కమిటీకి గాండ్ల కార్పొరేషన్కి చైర్మన్ని, డైరెక్టర్లు కూడా నియమించి వాళ్లకు విధులు నిధులు కూడా ఇచ్చి మా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించమని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సావధానంగా వినడం జరిగింది. విన్నటువంటి తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా నేను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్లు కులస్తులందరూ కూడా ఒకటిగా ఉండాలని చెప్పి, గాండ్ల కులస్తులందరికీ వృత్తి ఏమంటే ఆ యొక్క ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో మరగానగలే కాకుండా మామూలు గానగలతో కూడా, చెక్క గానగలతో కూడా ఆయిల్ తీసే విధంగా కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ కూడా స్కీమ్స్ పెట్టారు. కాబట్టి ఆ స్కీమ్స్ అన్నింటి కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏమేమి లోన్స్ ఇస్తారు, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారని ఒక కరదీపిక కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా అన్ని జిల్లాలకు కూడాను మా అధ్యక్షులు వారు ఇస్తున్నారు. కాబట్టి అందులో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ యొక్క కుల వృత్తులు చేసే వాళ్ళకందరికీ కూడాను తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఉత్తేజింప చేసి కులాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు ఈ యొక్క సమావేశం జరుగుతుంది అని సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్ టు స్కూల్ అనే కార్యక్రమం ద్వారా కొండవీటి వెంకటకవి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగరపాలక సంస్థ మౌర్య మాట్లాడుతూ ఆడపిల్లల తల్లి తండ్రి లేకపోతే సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని, అలాంటి సమయంలో సిడ్స్ సంస్థ మీలాంటి పిల్లలను గుర్తించి స్కాలర్షిప్లు ఇవ్వడం చాలా అభినందనీయమని తెలిపారు. ఆడపిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అంటే అది చదువు ద్వారానే సాధ్యమని తెలిపారు. అలాగే చదువు ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ 150 మంది పిల్లలకు 28 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందచేయడం చాలా అభినందనీయమని, స్కాలర్షిప్ తీసుకున్న పిల్లలు చదువులతోనే కాదు ఆటల్లో కూడా రాణించాలని, క్రీడలకు సంబంధించి ఎటువంటి సాయం చేయడానికైనా ప్రభుత్వం ముందు ఉంటుందని, క్రీడలను ప్రోత్సహించడమే నా లక్ష్యమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి నరసింగారావు మాట్లాడుతూ సిడ్స్ సంస్థ తల్లి తండ్రి లేని పిల్లలను గుర్తించి వారికి చదువు కోసం స్కాలర్షిప్ అందజేయడం చాలా అభినందనీయమని తెలుపుతూ, మా నాన్న కూడా తనకున్న తక్కువ జీతంతో మమ్మల్ని చదివించారని, చిన్నప్పుడు కష్టపడి కాకుండా ఒక లక్ష్యం పెట్టుకుని ఇష్టపడి చదివించారని తెలిపారు. మీరందరూ కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని తెలిపారు. చదువు ఒకటే మనిషిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని తెలిపారు. సిడ్ సంస్థ ప్రధాన కార్యదర్శి
హేమశేఖర్ మాట్లాడుతూ సిట్ సంస్థ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 150 మంది పిల్లలకు 28 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ స్కాలర్షిప్ అందుకున్న పిల్లలు అందరూ కూడా ఉన్నత లక్ష్యంతో చదవాలని, అప్పుడే తాను అనుకున్న లక్ష్యం సాధిస్తారని తెలిపారు. తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పేద పిల్లల కోసం పనిచేస్తున్న సిడ్స్ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ స్కాలర్షిప్ అందుకున్న పిల్లలు అందరూ కూడా ఉన్నతంగా ఎదగాలని, మీరు కూడా మరొకరికి సహాయం చేయాలని తెలిపారు. ప్రముఖ మెజిషియన్ శామ్ జాదూగర్ మాట్లాడుతూ పిల్లలందరూ మానసిక ఒత్తిడి లేకుండా చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడ్స్ సంస్థ ప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో రంగురంగుల హరివిల్లులు, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు, విహరించే వాహనాలకు రంగులు వేస్తూ ఆలయ ప్రాకారాలు, గోపురాలకు రంగులు అద్దుతూ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించబడే బ్రహ్మోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. మహాశివరాత్రి నాడు సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను ఆలయ అధికారులతో పాటు తాము పర్యవేక్షిస్తూ భక్తులకు కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. దాని మీద కూర్చొని సుదీర్ఘంగా చర్చించి ఎక్కడ ఏమేమి చేయాలా, ఏ రకంగా పొజిషన్ చేయాలా, పోలీస్ సిస్టమ్ ఎంత తేవాలా, అట్నే వాడి కావాలి టెంపుల్లో ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ ఏమైనా కావాలా, దాని తర్వాత డ్రోన్స్ ఏ రకంగా చేయాలా, ఎంతమంది డిఎస్పీని ఎస్పీని డిస్పాచ్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఒక స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్ని ఈ 14 రోజులు 13 రోజుల కోసం మొత్తం కూడా పర్సనల్ డిప్లాయ్ చేసి చూసుకోమని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు మన సూచనలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎవరు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారని కూడా మీకు ఆ రోజు నేను మేము మొదలు పెడతాను. కల్తీ నేయికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. కొవ్వుతో చేసిన రసాయనాలతో నెయ్యి చేసి సిట్ పేరిట క్లీన్ చిట్ అని అబద్దాలు ప్రచారం చేస్తున్న కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. శ్రీవారి అన్న ప్రసాదాలను వాడి నెయ్యి కల్తీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు శిక్ష త్వరగా పడాలని కోరుతూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ హరే రామ హరే కృష్ణ ఆలయం నుంచి గరుడా సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నిర్ధారించిందని తెలిపారు. అలాగే సిట్ కూడా ఛార్జ్ షీట్లో 35-36 పేజీలలో నెయ్యి జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారించిందని ఆయన తెలిపారు. పాలు, పెరుగు, వెన్న వాడకుండా కేవలం రసాయనాలతో నెయ్యి చేశారని ఆయన తెలిపారు. రసాయనాలలో వాడిన మోనోగ్లిసరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బీటా క్లోరైన్, ఫామ్ కెర్నల్ను, జంతువుల కొవ్వును 200 నుంచి 250 సెంటీగ్రేటెడ్ హీట్లో కరిగిస్తే తయారయ్యిందని ఆయన వివరించారు. ఇంత స్పష్టంగా కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడి చేయడం వారి అవివేకమని ఆయన విమర్శించారు. ఒక పక్క వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తే లడ్డూ ప్రసాదాలు కల్తీ చేసిన మనకు భగవంతుడు ఎటువంటి శిక్ష వేస్తారో అని మాజీ మంత్రులు రోజా, జోగి రమేష్లు మాట్లాడుకోవడం భగవంతుడే వారి చేత నిజం చెప్పించారని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లించేందుకు కరుణాకర్ రెడ్డి వేసిన ప్లాన్ మేరకే నెయ్యి టెండర్ నిబంధనలు మార్చి కల్తీ నెయ్యికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దీంతో భక్తుల సొమ్ము 250 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. హవాలా ద్వారా 25 కోట్లు చేతులు మారిందని ఆయన తెలిపారు. కానీ కరుణాకర్ రెడ్డి మాత్రం నెయ్యి కల్తీ జరగలేదని, అంతలో జంతువుల కొవ్వు కలవలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని ఆయన తెలిపారు. నెయ్యి కల్తీ జరగలేదని కరుణాకర్ రెడ్డి శ్రీవారి పాదాల చెంత ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. కాగా చట్టపరంగా కల్తీ నెయ్యి దందాకు పాల్పడిన వారందరికీ శిక్ష పడటం ఖాయమని ఆయన తెలిపారు. కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే వెంకటేశ్వర స్వామి పెద్ద శిక్ష వేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,
ప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, క్రికెట్ విజయ్, సుధాకర్, సాని శ్రీనివాస్ రాయల్, కార్పొరేటర్లు ఎస్కే బాబు, పొన్నాల చంద్ర, ఆదం సుధాకర్ రెడ్డి, వరికుంట్ల నారాయణ, సునీల్ చక్రవర్తి, ఆముదాల వెంకటేష్, దూది శివ, కెఆర్ శంకర్, జానపద కళాకారులు, అధ్యక్షులు యాదగిరి, సుభాష్ని, శిరీష, రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఆళ్వార్ మురళి, బుజ్జిబాబు, సుధాకర్, మణి, జానకిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించే నైవేద్యంలో అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల్లో దానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు ఒక పెద్ద వేదిక పెట్టి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వంతో తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, వారి ముఠా నాయకులు, వారి నాయకులు అందరూ కూడా కలిసి గత 5 ఏళ్ల కాలంలో నెయ్యిలో కల్తీ జరగలేదు అనేసి చెప్పడం జరిగింది. ఒక పక్కేమో 4 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ కలవడం వాస్తవం అనేసి ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక నాయకుడు మన తిరుపతి పట్టణంలో భూమున కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడు, ఆయన నెయ్యిలో కల్తీ కలవనే లేదు, ఎన్డీడీబీ క్లియర్ చిట్ ఇచ్చింది, సిట్ క్లియర్ చిట్ ఇచ్చింది అని చేసుకుంటూ ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ హోమాలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాడు. నేను ఒకటే భూమున కరుణాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీ సమక్షంలోనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కలపడం నీ యొక్క చాణక్య తెలివితోనే మీ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డికి దాదాపు దీంట్లో చేస్తే 100 కోట్లు వస్తుందని చెప్పించి దాదాపు 300 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేర్పించి హవాలా మార్గాలలో చేర్పించావు. అందరికి తెలుసు. అందరు అధికారులని అందరినీ కూడా తప్పుదా మార్గంలో పట్టించిన భూమున కరుణాకర్ రెడ్డి బుకాయిస్తున్నాడు. ఈరోజు నేను తప్పు చేయలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, నెయ్యిలో కల్తీ కలవలేదంటాడు. నేను ఒకటే చెప్తున్నా, సిట్ 35-36 పేజీలలో క్లియర్గా ఇచ్చింది. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, ఇవన్నీ ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొంది. ఇంకేం చేయాలనేసి కూడా ఇంకొకసారి కూడా చదువుకోమని కూడా మేము చెప్తున్నాం. సిట్ సమర్పించిన నివేదికలో 60-65 పేజీలలో 35వ పేజీ 36వ పేజీలలో క్లియర్ కట్గా ఉంది. ఇంకోసారి చదువుకో కరుణాకర్ రెడ్డి, ఇప్పటికైనా తప్పు ఒప్పుకో. ప్రజలు నువ్వు చేసిన 5 సంవత్సరాల కాలంలో నువ్వు తిరుపతిలో చేసిన అపచారాలు, గంజాయి వ్యాపారాలు, ఈ టీడీఆర్ బాండ్లలో దోచుకున్న డబ్బులు, ప్రజలను మోసగించిన డబ్బులు, అన్ని భూములను 22Aలో పెట్టి ప్రజల దగ్గర నుంచి ఇబ్బందులు పెట్టించిన నాయకుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. అందరూ తిరుపతి ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే నీకు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందనేసి కూడా నీకు ఈరోజు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఒకటి అడుగుతున్నాం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము ఈరోజు మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేసి 11 రోజులు చేసి అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళి దేవుడికి క్షమాపణ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇస్కాన్ టెంపుల్ నుంచి అలిపిరి పాదాల వరకు భజనలు చేసుకుంటూ చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, డోళ్ళు వాయిద్యాలు, మేమందరూ కూడా గోవిందనామ స్మరణంతో అలిపిరి పాదాలకు వచ్చి భగవంతుడా నీకు అపచారం జరిగింది, మేము కూడా క్షమాపణ కోరుకుంటున్నాం, తప్పు చేసిన దోషుల్ని వదిలిపెట్టేద్దు స్వామి అని వేడుకుంటూ దేవుడికి గోవిందా గోవిందా అనేసి సమర్పించుకుంటూ అందరూ కూడా మేమంతా కూడా కాలినడకన ఇస్కాన్ టెంపుల్ నుంచి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మన హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నాయకులను అందరూ కూడా కలిసి ప్రజలందరూ కూడా కలిసి ఈరోజు భారీ ఎత్తున భూమున కరుణారెడ్డికి దిమ్మ తిరిగేటట్టుగా పనిష్మెంట్ ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. ఈరోజు
మన ప్రియతమ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఆ దేవదేవుడి పాదాల చెంతకు ఇస్కాన్ టెంపుల్ నుంచి భజనలతో స్వామివారి నామాలను జపిస్తూ ఈ దుష్ట చతుష్టయాన్ని, ఏదైతే మహాభారతంలో దుష్ట చతుష్టయము శ్రీకృష్ణ పరమాత్మునికి ఎదురు తిరిగి ఏమైపోయారో మనందరికీ తెలుసు. అలాగే ఈ దుష్ట చతుష్టయమైన జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు కూడా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి మోసం చేస్తే ఏమైపోతారో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారనే విషయాన్ని తెలియజేయడానికి మన ఎమ్మెల్యే గారు ఈ దుష్ట చతుష్టయం యొక్క ప్లానింగ్ అంతా కూడా దిమ్మ తిరుగుతుందని చాలా క్లియర్గా కరుణాకర్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. 64 ఓట్ల మెజారిటీతో ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారిని గెలిచిపించారంటే నిన్ను ఎంత చీకొట్టారో తిరుపతి ప్రజలు నీకు తెలుసు. నువ్వు చేసే మోసం, నువ్వు అక్కడ విగ్రహాన్ని దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడతావు, గోశాలకు పోయి ఏదో మాట్లాడతావు, దేవదేవుని నువ్వు రాజకీయాలకు ఉపయోగిస్తావనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి నీకు పరాజయం పాలై మైండ్ బ్లాక్ అయి ఈరోజు మీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు కల్తీ జరిగిన మాట వాస్తవమని, నువ్వేమో కాదంటావు. అంటే నీకు మైండ్ దొబ్బిందని అర్థం. ఆ విషయాన్ని ఈరోజు మేము ఇక్కడ తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యితో దాదాపు 60 లక్షల నకిలీ నెయ్యిని లడ్డు ప్రసాదానికి ఉపయోగించావు. తెలియజేయడానికి ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మన తిరుపతి ప్రజలతో, జనసేన వీరమహిళతో, నాయకులతో ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఆయన ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని మా నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీంట్లో పండుగ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం, దేవుడి పాదాల చెంత ఈ దుష్ట చతుష్టయానికి శిక్ష పడక తప్పదు, వీళ్ళు ఊసలు లెక్క పెట్టక తప్పదు. ఓం నమో వెంకటేశాయ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 219 ఆలయాలపైన దాడి జరిగితే వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకొని నాయకులు తిరుమల లడ్డు విషయంలో కల్తీ చేయడం వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు, వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే గత పాలక మండలిలో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరికీ శిక్ష పడుతుంది, శిక్ష వేస్తాం. వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 9న జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించే సమీక్షకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరు కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని స్వామివారు తప్పక శిక్షిస్తారు. జనసేన పార్టీ శ్రేణులతో హరే కృష్ణ ఆలయం నుండి గరుడ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమైన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. శివనామస్మరణ మధ్య శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం. పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించిన పంచమూర్తులు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యం. కమిషనర్ నారపరెడ్డి మౌర్య, సిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.